ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం నలాటేశ్వరి యొక్క శక్తిపీఠం విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో ఉన్నటువంటి నలాటేశ్వరి శక్తిపీఠం 51 శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతూ ఉన్నది. ఇక్కడ సతీదేవి యొక్క గొంతు అనగా గళం పడినటువంటి పవిత్ర స్థలంగా ప్రసిద్ధి చెందింది. గొంతు అంటే బెంగాలీ భాషలో నల అని అంటారు. అందుకే ఇక్కడ అమ్మవారిని నలాటేశ్వరి అని ఈ ప్రాంతాన్ని నలహటి అని పిలుస్తారు. కొందరు మాత్రం ఇక్కడ అమ్మవారి నల భాగం కాకుండా లలాట భాగం అనగా ముదురు భాగం పడిందని విశ్వసిస్తారు. కాబట్టి అమ్మవారికి నలాటేశ్వరి అనే పేరు ఇక్కడ స్థిరంగా నిలిచిపోయింది. మరి ఇంతటి విశిష్టత కలిగినటువంటి నలాటేశ్వరి శక్తిపీఠం యొక్క విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. ముందుగా పురాణ గాథ. దక్షుడు చేసినటువంటి యజ్ఞానికి ఆహ్వానం లేకపోయినా వెళ్ళినటువంటి సతీదేవి అక్కడ తన భర్త శివుడికి జరిగినటువంటి అవమానాలను భరించలేక యజ్ఞగుండంలో ప్రాణత్యాగం చేస్తుంది. ఆగ్రహించినటువంటి శివుడు సతీదేవి యొక్క పార్థివ దేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాళం చేస్తాడు. లోకాలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండించగా ఆ భాగాలు పడినటువంటి ప్రదేశాలే శక్తిపీఠాలు అయ్యాయి. ఆ సమయంలో సతీదేవి యొక్క గొంతు భాగం ఇక్కడ పడిందని విశ్వసిస్తారు. ఇక్కడ అమ్మవారి విగ్రహంలో కాకుండా పెద్ద బండరాతి రూపంలో ఉన్న ముఖ భాగానికి సింధూరం పూసి బంగారు కిరీటం, 3 కళ్ళు, బంగారు నాలుకతో అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారి శిలారూపం నల్ల ఉంటుందని నమ్ముతారు. ఇక్కడ భక్తులు గొంతులు ఎంత నీరు పోసినా అది ఎప్పటికీ నిండిపోదు, అలానే ఇంకిపోదు. అంతేకాకుండా నీరు లోపలికి వెళ్ళేటప్పుడు గటగటమని శబ్దం వినిపించడం ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ శక్తిపీఠంలో అమ్మవారికి క్షేత్రపాలకుడుగా జోగేష్ భైరవుడు పూజింపబడుతున్నాడు. బెంగాలీ క్యాలెండర్ ప్రకారం 252వ సంవత్సరంలో కామధేనువుడు ఇక్కడ ఉన్నటువంటి లలాట భాగాన్ని మరియు అమ్మవారిని కనుగొన్నాడని ఒక ప్రతీతి. మరి ఇంకొంత విశ్వసించేది ఏంటంటే స్థానిక భక్తుడైనటువంటి రామశరణ్ దేవశర్మ ఈ పవిత్ర గళభాగాన్ని అటవీ ప్రాంతంలో కనుకొని పూజలు ప్రారంభించడానికి కూడా ఒక ప్రతీతి కలదు. ఆ తర్వాత కాలంలో నాటూర్ రాణి భవాని ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశారు. మరి తెలుసుకున్నారు కదా నలహటేశ్వరి యొక్క ఆలయ చరిత్ర మరియు ఆలయ విశేషాలు. ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు.